ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కొంతకాలంగా మంచానికి పరిమితమయ్యారు. శనివారం ఉదయం నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. కొంతకాలం క్రితమే ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా డాక్టర్లు చెబుతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆయన కనుమూసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. నేడు తెల్లవారుజామున 4:50 రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఆయనకు రక్తపోటు ఎంతకు నియంత్రణలోకి రాకపోవడంతో గుండెకు వైద్యులు స్టెంట్ వేశారు. దీంతో బీపీ కొంతమేర తగ్గినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. రామోజీరావు కొన్నేళ్ల క్రితం కోలాన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దాని నివారణ కోసం చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆయన కోలుకున్నారు. అనంతరం ఆయన తన పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరి ఈనాడు, ఫిలిం సిటీ, ఈటీవీ భారత్, డాల్ఫిన్ వంటి వాటి వ్యవహారాలను దగ్గరుండి చూసుకునేవారు. కీలక ఉద్యోగులతో ఎప్పటికప్పుడు సమావేశాలు, సమీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆ వయసు రీత్యా ఆయన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 4 రోజుల క్రితం వరకు రామోజీరావు మామూలుగానే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా అనారోగ్య బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన కోలుకోలేదు. పెద్దగా పేరున్న డాక్టర్లు సైతం ఫిలిం సిటీకి వచ్చి చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయనను శుక్రవారం నానక్ రామ్ గూడ ఆసుపత్రికి తరలించారు. ఆయన మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈనాడు ఉద్యోగులు ప్రార్థనలు, పూజలు చేశారు. కానీ వారి పూజలు ఫలించలేదు. శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడు మూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.